నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. నటుడు టీవీకే అధినేత విజయ్ జననాయగన్ మూవీ పోస్ట్ పోన్ అయిన వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా కొత్త మూవీ రిలీజ్ డేట్ ఇంకా అప్డేట్ రాలేదు. ఎందుకు రాలేదని చెప్పేసి జైలర్ 2 షూటింగ్లో రజనీకాంత్ని అడిగితే రజనీకాంత్ నో కామెంట్స్ అంటూ ప్రశ్నను దాటేశాడు. ఎందుకు దాటేశాడు అనే విషయంపైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తేనా? నమస్తే. జననాయగన్ మూవీ వాయిదా పడింది, అది అందరికి తెలిసింది. అండ్ కొత్త డేట్ అప్డేట్ కూడా ఇంకా రాలేదు. ఎందుకు ఇంకా డేట్ అప్డేట్ రాలేదని చెప్పేసి రజనీకాంత్ని విలేకరులు అడగ్గా ప్రశ్నను దాటేశారట. నో కామెంట్స్ అంటూ వెళ్ళిపోయారట. దేనికి? నిన్నగాక మొన్న కూడా డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్నా నేను. ఎంత బాగుంది, కళగా ఉంది, అందరు వచ్చారు. వీళ్ళు ఎవరో ప్రశ్నలు అడగడానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రశ్నలు అడిగే మంద నుంచి ఓ గాడిద లేచింది. అది ఏ గ్రహాంతరవాసో నాకు తెలియదు, అది మనిషో ఇంకేంటో కూడా నాకు తెలియదు. మరి ప్రశ్న అయితే అడిగింది. ఏమని తెలుసా? నా క్వశ్చన్ వచ్చేసి హీరోయిన్ అమ్మాయి మృణాల్ ఆ అమ్మాయి, నా క్వశ్చన్ ఆ అమ్మాయి అని అడిగింది. ఆ పిల్ల చెప్పండి అనింది. నువ్వు రామ్ చరణ్ సినిమాలో ఉన్నావంటగా, హీ ఎప్పుడు అని అడిగాడు వాడు. ఒరే గాడిదా, డెకాయిట్ గురించి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఏడు, ఇక్కడ దాని గురించి ఎందుకు అని చెప్పితే వాడికి ఆయన అన్సాటిస్ఫైడ్గా కూర్చున్నాడు వాడు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చింది. రజనీకాంత్ సంబంధమే లేదు. జైలర్ 2 ఏదో ఒకటి ఆయన సినిమా అయింది, అసలు సంబంధమే లేదు. సరే పోనీ ఇలా అడుగు, మీరు రాజకీయ పార్టీ పెడతానన్నారు, పెడితే బాగుండని జనాలు అనుకున్నారు, మీరేమో అసలు పెట్టట్లేదు. విజయ్ గారు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో అడుగు. తప్పులేదు, నిజంగా తప్పులేదు. యూ కెన్ ఆస్క్. కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టేసి ఈసారి పోటీ చేయట్లేదు. ఈ రాజకీయాల గురించి మీరు ఏమనుకుంటారు అంటే నో కామెంట్స్ అన్నా కూడా నాకు హ్యాపీయే. నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా మంచిది, ఆయన చెప్పకపోయినా పర్లా. నువ్వు అడిగే క్వశ్చన్లో కొంచెం ఉంది, ఏదో ఒక పెద్ద మనిషిని అడగాల్సిన క్వశ్చనే అది. ఎందుకంటే ఆ పెద్ద మనిషి ఉన్నప్పటి నుంచే ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు సినిమాలో నుంచి వచ్చి, అవునా? అలాంటి స్థాయి ఉన్న పెద్ద మనిషి కాబట్టి నువ్వు అలా అడగవచ్చు, తప్పులేదు. జననాయకన్ సినిమా ఎప్పుడు వస్తుంది నీకెందుకు? అసలు ఎవరిని అడగాలి? వెళ్ళి జననాయకన్ని అడగాలి, లేదా అంటే ఆ సినిమా ఆగడానికి కారణం ఎవరో తెలుసుకొని వాళ్ళని అడగాలి, లేదా ఆ సినిమా కోర్టులో నడుస్తుంటే ఏ వకీలు అయితే వాదిస్తున్నాడో సరే దాని కండిషన్ ఎలా ఉందని చెప్పి అక్కడ అడగాలి. ఇవన్నీ సంబంధం లేకుండా రజనీకాంత్ దగ్గరికి వచ్చి సేమ్ నిన్న డెకాయిట్ తెలుసు నాకు ఏమనిపించింది అంటే వీళ్ళు ఇంకా మారరా అనిపించింది. అట్లాగే ఉన్నారు. గతంలో ఎన్ని సిచ్యువేషన్స్ నాకు ఇప్పటికీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. శ్రీయది గమనం, అసలు వాడు వచ్చి శ్రేయ గారు నీ మొగుడు గురించి చెప్పండి అన్నాడు. వేరే గమనం గురించి అడుగురా అంటే వీడికి అన్సాటిస్ఫైడ్. నేను అడిగితే నువ్వు చెప్పనంటావా? మొగుడు గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రీయ, ఇక విడాకులే. వీడికి చెబితే ఒకటి, చెప్పకపోతే ఒకటి. ఏం అడగాలో ఈ సుంటలకి తెలియదు. మళ్ళీ సేమ్ సమంతని కూడా శాకుంతలం టైంలో ఎంత ఇబ్బంది పెట్టారు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అవన్నీ కూడా. అసలు ఆడు ఉగ్రవాదుల్లా తయారయ్యారు వీళ్ళు, సినిమా జర్నలిస్టులు మళ్ళీ పేరుకి, లేదా ఇంకో జర్నలిస్టులు. ఏ జర్నలిస్టులు అయితే ఏముంది? ఏం క్వశ్చన్స్ అవి? ఎందుకు అడుగుతున్నారు? ఏమని అడుగుతున్నారు? నా క్వశ్చన్ సుప్రియ గారికి అడుగురా, ఏదో అడిగేసాడు వాడు. అదేంటో సినిమాకి సంబంధించి అడుగు. నా క్వశ్చన్ అడవిశేషికి అడుగు. మీరు ఇట్లా అట్ట ఎట్టెట్ట నీకెందుకు రా? డెకాయిట్ ఎట్లుందో అడిగితే చెప్తాడుగా. నీకు కావాల్సింది డెకాయిట్టేగా, కనబడుతుందిగా వెనకాల అంత పెద్ద డెకాయిట్ అని. మరి ఎందుకు ఈ ప్రశ్నలన్నీ? అక్కడ కూర్చుంటే అంటే మిమ్మల్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టగానే ఏదో అనుకుని ఫీల్ అవుతారు. స్నాక్స్ని భోజనాల్లో చేస్తున్నారంటే ఫీల్ అవుతారు. ప్రతిదానికి ఉక్రోషమే. అంటే మాకు ఉంటుంది కదా అని. ఏముంటుంది? స్నాక్స్ని భోజనాల్లో చేసుడు సుమానుడు కరెక్ట్ కాదు కదా. అదా నేను చెప్పనా అక్కడ ఏం జరిగిందో? సుమకి ఏంటంటే హవర్ టు హవర్ బిజీ ఉండే ఆవిడ్ని అక్కడికి పిలిచారు. ఆ గంటలో అది ముగియాలి. వీళ్ళు వచ్చి ఏం చేశారు పాపం, వాళ్ళేమో కెమెరాలు సర్దుకునే వాళ్ళు, వాళ్ళకి ప్లగ్ పాయింట్లు 1 4 ఉంటాయి. వీళ్ళందరూ కలిసి అడ్జస్ట్ అయ్యి చేసుకోవాలి. ఈ అడ్జస్ట్మెంట్ ఒకవైపు. వాళ్ళందరూ వచ్చి పాపం కూర్చున్నారు ఇలా ఎప్పటి నుంచో. ఈ లోపు రండి టీయో సమోసానో తీసుకోండి అంటే రా మనం వెళ్ళేదాకా అది స్టార్ట్ అవ్వదు అని చెప్పేసి వీళ్ళు ముచ్చట్లు పెడతానే ఆ ముచ్చ అడగడం, ఏం బాబు ఇంకా స్టార్ట్ అవ్వదా ప్లీజ్ అండి. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. మేడం 2 minutes మేడం, 5 minutes మేడం, 10 minutes. అట్లా చేసి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వదిలేసి వెళ్ళలేక, ఈ గాడిదల్ని ఒరే టైంకి వచ్చి అక్కడ జావండ్రా అనలేక,
ఒక చిన్నగా అంటించింది జస్ట్. స్నాక్స్ని భోజనాలు చేసినారంటే ఇంకొకసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ అంత కాదు, మీరంటే ఈ ప్రెస్ మీటే ఈరోజు ఉందనుకొని హాయిగా వచ్చి ఇట్లా కూర్చున్నారు, మేము అలా రాలేదు, మమ్మల్ని కూడా కొంచెం అర్థం చేసుకోండి అనేది ఒక లైన్లో చెప్పింది. అది వాళ్ళకి అర్థం కాల. అర్థమైందా? ఎక్కడ హర్ట్ అవ్వాలో వాళ్ళకి కరెక్ట్గా తెలుసు. అన్నమాట అర్థానికి మాత్రం ఒకదానికి అర్థం తెలియదు. అసలు అర్థం పర్థం ఉంటే ఏది పడుతుంది అడగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనకాల దక్ష ఉంటే ఈ వయసులో నీకు ఈ బట్టలు అవసరమా? దక్ష కదా వెనకాల. మరి దక్ష ఏమైపోయింది? ఆ రోజు మొత్తం మంచులక్ష్మి బట్టల గురించి వీడు మాట్లాడాడు, వాడితో సారీ చెప్పాడా లేదా, వాడిని బహిష్కరించాలి లేదా, ఏ వార్తలు? ఈ వార్తలో దక్ష కొట్టుకుపోయింది. ఇట్లా గ్రీన్ మ్యాట్లో కూర్చుంటే గెస్ట్ నువ్వు ఏమైనా అడుగు. ఇప్పుడు నీకు కూడా వస్తారుగా గ్రీన్ మ్యాట్లోకి, వెనకాల గ్రీన్ మ్యాట్ వేసినప్పుడు నీ ఇష్టం, నువ్వేమైనా అడగొచ్చు. వెనకాల బ్యానర్ ఉన్నప్పుడు నువ్వు దాని గురించే మాట్లాడాలి. అవును, ఆ సెన్స్ నీకు ఉండాలి. ఇప్పుడు పోతే వీళ్ళు ఈ జన్మకు మళ్ళీ దొరకరో అని చెప్పేసి తిరుమల కొండ ఎక్కినా, ఎయిర్పోర్ట్లో కనిపించినా, ఇంకెక్కడ కనిపించినా, పొరపాటున ప్రెస్ మీట్ పెట్టినా నచ్చినట్టు అడుగుతా చంపొద్దు జనాల్ని. మిమ్మల్ని చూస్తే భయం వేసేలాగా. మీకు చెబితే మీరు 4 ఇట్లో రాస్తారు కదా, అట్లా మా సినిమా కొంచెం ఏదో నలుగురికి తెలుస్తుంది కానీ ఆశపడి వస్తారు పాపం. మీరేం చేస్తారు? అసలు ఆ సినిమా సర్వనాశనం చేసి అడ్డమైన వంకర్లు తిప్పి వీళ్ళ పర్సనల్ విషయాల గురించి ఎక్కువ రాసి చంపేస్తారు సినిమాని. మళ్ళీ వీడు నీకు పర్సనల్ అక్కడికి వచ్చినప్పుడు నీకు డీలు, సార్ మా స్టూడియోకి ఎప్పుడు వస్తున్నారు? వస్తానండి, తప్పకుండా వస్తాను. సార్ మా స్టూడియోకి వస్తానండి, కొంచెం టైం లేదు. సార్ మా స్టూడియోకి, సార్ ప్లీజ్ అండి టైం లేదు, సినిమా రిలీజ్ అయిపోయింది లోపు. అసలు హీరో ముక్కు ఫస్ట్ రాగానే ఇట్లా అన్నాడు. అట్లా అంటారు? అసలు కథకి ఆ ముక్కు తిప్పడానికి సంబంధం ఉంది. ఇది ఫ్లాపు, 2.5 రేటింగ్. అర్థమైందా? ఇట్లా ఉన్నారు మనుషులు, ఇలా ఉన్నారు. సో వీళ్ళకి కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఈరోజు నువ్వు అడిగే ప్రతి చెత్తకి నేను ఆన్సర్ చేయలేదనుకో, రేపటి రోజు నా సినిమా రాను ఫ్లాప్ అంటే. ఇప్పుడు రేపు మృణాల్ ఠాకూర్ సెల్ఫ్గా సోలో సినిమా ఏదైనా వచ్చిందనుకో, ఫస్ట్ వాడు ఎవడైతే సమాధానం చెప్పలేదో వాడు అసలు ఇది సినిమా కాదు, ఈ మీద చేయాల్సింది కాదని రాసేస్తాడు. లేదా సినిమా నిజంగా బాగున్నా అందరు బాగున్నారు మృణాల్ తప్ప అని రాస్తాడు. ఇవన్నీ ఇప్పుడు అదే ఉంటుంది చూడు. నేను ఎవడైతే ఆ క్వశ్చన్ వేసాడో ఖచ్చితంగా వాడి పత్రికలో 4 గురించి అలాగే రాస్తాడు. ఇట్లా ఉన్నారు వాళ్ళు జర్నలిస్ట్లను ఎలా అంటావు నువ్వు చెప్పు? వాళ్ళు అడిగిన దానికి ఇప్పుడు నా మూవీ గురించి అడగలేదని చెప్పేసి రజనీకాంత్ నో కామెంట్స్ అని చెప్పేసి వెళ్ళిపోయారంటారా? 100% అసలు అడగకూడదు ఆ ప్రశ్నని రజనీకాంత్ గారిని. జననాయకునికి రజనీకాంత్కి సంబంధం ఏంటి? ఇకపోతే జననాయకుని గురించి మాట్లాడుకుంటే ఆ సినిమా భగవత్ కేసరి రీమేక్. ఇది తెలుసా? వివేక హత్య కేసులో వివేకను ఎవరు చంపారో ఎవరు ఇలా చెప్పలేరో అందరికీ తెలుసు మళ్ళీ, కానీ ఎవరు చెప్పలేరు. జననాయకుని కూడా అంతే. భగవత్ కేసరి సినిమాకి 51 కట్లు ఎవడని చెప్తాడా? చెప్పలేము. ఎట్లా ఎక్కడ కట్ చేస్తావు చెప్పు నువ్వు? అంత మితిమీరిన హింస ఏముంది దాంట్లో? ఆ రకంగా చూసుకుంటే బీస్ట్లు, గోట్లు, ఎన్నెన్ని అదే తలలు గీలలు నరికేసిన రక్తపాతాల సినిమాలు లేవు. ఓ సందేశాత్మక సినిమాకి నువ్వు 190 కట్లు చెప్పితే మరి దాన్ని మార్చుకోమంటే వాళ్ళు ఎలా బతుకుతారు? ఆయన ఏదో రాజకీయాలకు వస్తున్నాడు, ఆ సినిమా ఈయనకి ఏమైనా ఉపయోగపడుద్దో ఏమో అని. పోనీ సర్వే ఆ సినిమాని ఆపావు కరెక్టే, సర్వేలో కూడా ఆయనకి ఎన్ని సీట్లు లేవు, 8 to 16 సీట్స్ విజయ్కి. జనాల్లో ఆదరణ వచ్చింది, ఒప్పుకుందాం. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ రాజకీయంగా పరంగా ఇంకా అంత రాటు తేలల. అంటే అభ్యర్థులు కూడా ఖర్చు పెట్టుకోవాలి కదా, ఇక్కడ కొంచెం ఉంటాయి కదా. నువ్వు ఎంత ఉత్తముడు అయినా సరే నీకు ఓటేయాలంటే నాకేదో కావాలి, నువ్వు ఇవ్వవు, నేను వెయ్యను, అది సంగతి. సో ఇక్కడ మళ్ళీ డిఎంకేకే ఉంది, సెకండ్ ఇంకో వాళ్ళకు ఉంది. వీళ్ళేమో మహాకూటమి అందరినీ కలుపుకొని ఇంత అయ్యారు. తర్వాత ఇంకొకరు ఉన్నారు, నువ్వేమో నేను ఎవరితో కలవని పో అన్నావు. అలా ఎవరితో కలుపుకుంటే ఇందులో నీకు కూడా మేబీ ఈ 21కి 20 నీకు 20 సీట్లు ఇచ్చినా 20కి 20, 21 సీట్లు ఇచ్చినా 21 గెలిపించుకుంటారు వాళ్ళు. నువ్వు అట్లా కలవను అని కూర్చుంటే నీకేమీ రావు. అట్లా. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.